ఈ కోడిపిల్ల కథ చివరికి మీ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది. అదొక పల్లెటూరు. అక్కడ ఒక పెద్ద కోడి దాని గుడ్లను 21 రోజులు పొదుగుతూ ఉంది. రండిరా, తినడానికి వెళ్దాం. అబ్బో, ఎంత ముద్దుగా ఉందో ఈ కోడిపిల్ల. అప్పుడే గుడ్డు పగలగొట్టి బయటికొచ్చింది. మా అమ్మ ఎవరు? ఎలా ఉంటుంది? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళింది? ఆవు ఆవు, నువ్వేనా మా అమ్మవి? నేను చూడు ఎంత పెద్దగా ఉన్నాను. నేను కాదు, బంగారు తల్లి మీ అమ్మని. ఆవు కంటే చిన్నగా ఉన్నావు, నువ్వేనా మా అమ్మ అని కోడిపిల్ల మేకను అడుగుతుంది. నేను కాదు చిట్టి తల్లి పాయ్, మీ అమ్మని. మేక కంటే చిన్నగా ఉన్నావు, నువ్వేనా మా అమ్మ? అవును, నేను కాదు బుజ్జి తల్లిమా, మీ అమ్మని. నాకు 2 కాళ్లే ఉన్నాయి. నేను ఆకాశంలో ఎగురుతా. మీ అమ్మ అంత ఎత్తుగా ఎగరలేదు. నువ్వు కాకి కంటే పెద్దగా ఉన్నావు, నీకు 4 కాళ్లున్నాయి. నువ్వేనా మా అమ్మవి కాదా? నేను కాదు చిన్ని తల్లి, మీ అమ్మని. నేను నీళ్లలో ఈదుతాను, మీ అమ్మ నీళ్లలో ఈదలేదు. మీ అమ్మ ఎక్కడ ఉందో ఆకాశంలోకి ఎగిరి చూసి వస్తాను అని కాకి కోడిపిల్లతో చెప్తున్నట్లు. సూటిగా వెతుక్కుంటూ వెళ్ళు బుజ్జి తల్లి, మీ అమ్మ కనిపిస్తుంది. నువ్వు చూడడానికి అచ్చం నాలాగే ఉన్నావు. నువ్వేనా నా అమ్మవి? కొక్కరొక్కో, నేనేనమ్మా మీ అమ్మని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు బయటికి వస్తావని చాలాసేపు చూసి నీ తోబుట్టువులకు ఆకలి వేస్తుందని తిండి వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాము. చీప్ చీప్. మమ్మల్ని వెతుక్కుంటూ ఎలా వచ్చావు తల్లి? కొక్కరోకో. నేను ఆవుని, మేకని, బాతుని, కాకిని అడిగాను. కాకి నాకు దారి చూపించింది. అమ్మా అని జరిగిన కథనంతా చెప్పుకుంటూ చిన్న కోడిపిల్ల, ఇంటికి చేరుకున్న పెద్ద కోడి, చిన్న కోడిపిల్లలు. నీతి గాథ. ఎంత దూరం వెళ్ళినా నిజమైన ప్రేమ మన వాళ్ళని మన దగ్గరికి తీసుకొని వస్తుంది.